హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పులిహోర అండి, చింతపండు పులిహోర అండి. ఎలా చేయాలి అనేది నా స్టైల్లో నేను చేశాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నాకు లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ ఇస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్టవ్ మీద కడాయి పెట్టానండి. కడాయి పెట్టేసి తాలింపు దినుసులు వేసానండి, ఎండుమిర్చి కూడా వేసాను, కరివేపాకు, ఇంగు కూడా వేసానండి. అవన్నీ వేగిన తర్వాత చింతపండు రసం వేసానండి. అది సిమ్లో పెట్టేసి చాలాసేపు ఉడికించానండి. నువ్వులు కూడా వేసానండి. చాలా అంటే చాలా టేస్ట్ కదా నువ్వులు వేస్తే. నువ్వులు, ఇంగువ అండి, చాలా టేస్ట్ అండి పులిహోరకి. చింతపండు పులిహోర అండి. నా స్టైల్లో నేను చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.